గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 మాసాలలో వృశ్చిక రాశి వారి ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి, ఏ నెలలో ఏ తేదీలలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయో క్లియర్గా వివరిస్తానండి. ఈ ఫలితాలన్నీ కూడా విశాఖ నక్షత్రంలోని 4వ పాదం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన అన్ని పాదాల వారికి కూడా వర్తిస్తుందండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఇక 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, వృశ్చిక రాశి వారి మాసంలో రియల్ ఎస్టేట్ పైన బాగా మొగ్గు చూపుతారండి. నూతన భూసేకరణకు ఆసక్తి చూపుతారు. స్త్రీలు నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు అనుకూల కాలం అయినప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఎందువలన అంటే శని భగవానుడు 4వ స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ప్రస్తుతం వృశ్చిక రాశి వారి పైన ఉంది. ఆగస్టు 1వ తారీఖు నుండి ఆగస్టు 25వ తారీఖు మధ్య కాలంలో గౌరవాన్ని పొందే సూచనలు ఉన్నాయి. గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయండి. కానీ 25వ తారీఖు తర్వాత నుండి 26 మొదల నుండి నష్టాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. గౌరవ హాని కానీ, ఆర్థిక నష్టాలు కానీ, ఎవరితోనైనా మాటలు పడటం కానీ, మీ తప్పు వల్ల ఎదుటివారి ముందు తలదించుకోవటం కానీ, తెలుసో తెలియకో తప్పు చేయటం వల్ల క్షమాపణ అడగవలసి రావటం కానీ ఇలాంటి సంఘటనలు సూచిస్తున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఆగస్టు మాసంలో తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పదు. రాహు మిమ్మల్ని ఎక్కువగా భయాందోళనకు గురి చేస్తాడండి. అంటే కాళ్ళు చేతులు ఆడనివ్వడు. ఆ కంగారులో ఏదైనా తప్పు చేసే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో మాట కలయికలో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 25వ తారీఖు నుండి ఈ మాసం చివరి వరకు కూడా మానసిక అశాంతి అనేది ఉంటుంది. అంటే వృశ్చిక రాశి వారు ఒక ఆస్తిగా భావించే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కాస్త దెబ్బతినే సూచనలు ఉన్నాయండి. కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం. సంతానం వల్ల సమాజంలో గౌరవ హానిని ఎదుర్కొంటారు. 25వ తారీఖు నుండి స్థిరాస్తి సమస్యలు కానీ, వృధాగా వ్యయం అవటం కానీ జరుగుతుంది. మాసాంతంలో భవిష్యత్తు గురించి అనవసరమైన భయాందోళన ఉండే అవకాశాలు ఉన్నాయి. అదంతా కూడా రాహు యొక్క ప్రభావం వల్ల. 26వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడా వృశ్చిక రాశి వారికి మంచి సమయం కాదండి. ఈ సమయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థుల విషయానికి వస్తే ఆగస్టు మాసంలో కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుందండి. కష్టపడితేనే ఫలితాన్ని పొందుతారే తప్ప అదృష్టం పైన పెద్దగా హోప్స్ పెట్టుకోవద్దు. మొత్తం మీద చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసం అనుకూలమే, కానీ కేవలం 25 రోజులు మాత్రమేనండి. 25వ తారీఖు తర్వాత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా మీరు ఏదైనా పని చేసేటప్పుడైనా సరే, మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా సరే, పై అధికారులతో మాటలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చేస్తున్న ప్రతి పని కూడా 1-2 సార్లు ఆలోచన చేయటం మంచిదండి. 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఈ మాసం ప్రారంభంలో అతిగా నమ్మిన వ్యక్తుల వల్లే నమ్మక ద్రోహం ఎదురవుతుందండి. వారి వల్లే ధన వ్యయాన్ని ఎదుర్కొంటారు. కావున వృశ్చిక రాశి వారు ఎవరినైనా నమ్మే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సాధారణంగానే వృశ్చిక రాశి వారికి కాస్త అనుమానం ఎక్కువ. కానీ ఈ మాసంలో మాత్రం, సెప్టెంబర్ మాసంలో మాత్రం గ్రహస్థానాలను బట్టి చూసినట్లయితే ఏదో ఒక రకంగా మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 13వ తారీఖు వరకు జాగ్రత్తలు తీసుకోవాలి నమ్మే విషయంలో. 13వ తారీఖు తర్వాత నుండి లాభకరమైనటువంటి పరిస్థితులు అనేవి మొదలవుతాయండి. పరిస్థితులు అనేవి క్రమక్రమంగా మారతాయి. గత 2 నెలల్లో ఎదుర్కొన్న చికాకులన్నీ కూడా 13వ తారీఖు తర్వాత నుండి క్రమేపీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. నిలిచిపోయిన వ్యాపార పనులను కూడా తిరిగి ప్రారంభిస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారండి. వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు, నూతన గృహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృశ్చిక రాశిలో జన్మించి
పెళ్ళయి ఏదైనా కారణాల వల్ల విడిపోయి రెండవ పెళ్లి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి కాలమే గోచరిస్తుందండి. అంటే రెండవ పెళ్లి వారికి స్త్రీ సంబంధిత విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సెప్టెంబర్ మాసంలోని చివరి వారంలో నూతన ఆదాయ మార్గాలు అనేవి లభిస్తాయండి. పితృవర్గం వారి నుండి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. అలాగే అత్తమామల నుండి కానీ తల్లిదండ్రుల నుండి కానీ ఆస్తి యోగం కానీ కొంచెం ధనయోగం కూడా ఈ మాసంలో స్పష్టంగా కనిపిస్తుంది. మీ ఆస్తుల వాల్యూ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయండి. అంటే వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఈ మాసంలో ఏదో ఒక కారణంతో ఏదో ఒక రూపాన వారి స్థిరాస్తుల వాల్యూ పెరగటం కానీ ఆస్తి యోగం కానీ కనపడుతుంది. వృశ్చిక రాశిలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. అర్ధాష్టమ శని యొక్క ప్రభావం మీ పైన ఉన్నప్పటికీ కూడా వృశ్చిక రాశి వారు ఈ మాసంలో ఉద్యోగంలో, వ్యాపారంలో, చదువు విషయంలో కూడా నెట్టుకు రాగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వల్ల మధ్య మధ్యలో చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయేమో కానీ మళ్ళీ ప్రయత్నాలు చేయగలిగితే, ఓర్పు పట్టగలిగితే ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది. కాబట్టి మొత్తం మీద వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 13వ తారీఖు కాస్త బ్యాడ్ టైం అండి. అంటే కొన్ని అననుకూల ఫలితాలు అనేవి సూచిస్తున్నాయి. మోసపోవటం కానీ లేదా చిన్న చిన్న విషయాల్లో ధన వ్యయం అవటం కానీ ఇలాంటివి గోచరిస్తున్నాయి. సెప్టెంబర్ 13వ తారీఖు తర్వాత నుండి సెప్టెంబర్ మాసం చివరి వరకు కూడా కాస్త అనుకూల ఫలితాలు అనేవి సూచిస్తున్నాయండి. 2024 సంవత్సరం అక్టోబర్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే ఈ మాసంలో కూడా చాలా వరకు అనుకూల వాతావరణం అనేది కొనసాగుతుందండి. కానీ కొన్ని విషయాలలో ప్రతికూలతలు సూచిస్తున్నాయి. అవేంటో కూడా వివరిస్తాను. అన్ని వ్యవహారాల్లో కూడా మీ శ్రమకు తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి యొక్క బంధువర్గం నుండి కానీ లేదా మీ జీవిత భాగస్వామికే ఆరోగ్యపరంగా మంచి కాలం కాదండి. దాని వలన గృహంలో కొద్దిగా ఆందోళన పూరిత వాతావరణం అనేది ఏర్పడుతుంది. పెద్ద సమస్యలు అయితే కావు, కానీ మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కానీ లేదా వారి తరపు వారు మీ అత్తగారికి కానీ మామగారికి కానీ అటువైపు వారికి ఆరోగ్యం అనేది కొద్దిగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశిలో జన్మించిన విద్యార్థులకు, విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి, స్థానచలన ప్రయత్నాలు చేస్తున్న వారికి అక్టోబర్ మాసంలోని తృతీయ వారం నుండి శుభ ఫలితాలు అనేవి ప్రారంభమవుతాయండి. ఒక్క మాటలో అక్టోబర్ మాసంలో మనోవాంఛ ఫలసిద్ధి ఏర్పడును అని చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతలను గడించగలుగుతారు. తలపెట్టిన కార్యాల్లో జయం ప్రాప్తిస్తుంది. కాకపోతే వృశ్చిక రాశి వారు గుర్తుంచుకోవాల్సింది అర్ధాష్టమ శని ప్రభావం ఉందండి. శని భగవానుడు ప్రస్తుతం 4వ ఇంట్లో ఉన్నాడు. కావున మధ్యలో కొన్ని ఆటంకాలు అయితే తప్పవండి. కాబట్టి విఘ్నేశ్వరుడికి పూజ చేయటం మంచిది. వీలైతే ప్రతిరోజు శని స్తోత్ర పారాయణం చేయటం, అలాగే వినాయకుడి మంత్రాన్ని జపించటం మంచిదండి. పనుల్లో విఘ్నాలు అనేవి తొలగుతాయి. చిన్న అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి, కానీ వెంటనే కోలుకోగలుగుతారండి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. చేస్తున్న వృత్తిలో, ఉద్యోగాలలో గుర్తింపు, గౌరవ సత్కారాలను పొందగలుగుతారు. వంశ పెద్దల యొక్క ఆశీస్సులు లభిస్తాయండి. మిత్రులతో ప్రియ సంభాషణలు చేస్తారు. అక్టోబర్ మాసంలోని 22, 24, 25, 27 ఈ 4 తేదీలలో కూడా వృశ్చిక రాశి వారు జాగ్రత్తలు తీసుకోవటం అవసరం అండి. చిన్నవారైనా పెద్దవారైనా వృద్ధులైనా సరే. అలాగే పెళ్ళైన వారు అశుభ వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి తరపు బంధువుల నుండి. ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. అయితే ఎన్ని గ్రహాలు అనుకూలించినా నేను ఇంతకుముందు చెప్పినట్లుగా అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది వృశ్చిక రాశి వారిపైన ఇంకా ఉంది. కాబట్టి మధ్యలో పనులలో ఆటంకాలు ఎదురవుతాయండి.
కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఎంత కష్టపడినప్పటికీ కూడా 1-2 సార్లు చేయవలసి వస్తుంది. అంటే చేసిన పనే మధ్య మధ్యలో కొన్నిసార్లు మళ్ళీ చేయవలసి వస్తుంది. కాబట్టి ఓర్పు పట్టగలిగితే వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసం అనేది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. దూర ప్రాంత ప్రయాణాలు చేసే విషయంలో అక్టోబర్ 22వ తారీఖు, 24వ తారీఖు, అక్టోబర్ 25వ తారీఖు, అక్టోబర్ 27వ తారీఖు ఈ 4 తేదీలలో అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలండి. కేవలం ప్రయాణాలు చేసే విషయంలో మాత్రమే కాదు, ముఖ్యంగా ఆడవారు ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు మెడలో బంగారు ఆభరణాలను వేసుకోకపోవటమే మంచిది వీలైనట్లయితే. లేకపోతే మీతో పాటు ఎవరినైనా తోడుగా తీసుకువెళ్ళటం మంచిది, మీ జీవిత భాగస్వామిని కానీ సంతానాన్ని కానీ ఎవరో ఒకరిని. ఎందుకంటే మీ విలువైన వస్తువులు అనేవి చోరీకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీల చేతిలో నుండి పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే అక్టోబర్ మాసం బాగానే ఉంటుందండి. ఇవి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మాస ఫలితాలు. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో వృశ్చిక రాశి వారు జీవితంలో పైకి ఎదగాలి అంటే ఎలాంటి పరిహారాలను పాటించాలి, ఏవి దానంగా ఇవ్వాలి, వృశ్చిక రాశి వారి వైవాహిక జీవితం బాగుండాలి అంటే 12 రాశుల్లో ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి, వీరి మనస్తత్వం వారి మనస్తత్వం కలుస్తుందా, ఎలాంటి సందర్భాలు చోటు చేసుకుంటాయో క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.